వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. రాష్ట్రంలో ఒక ఎన్నికలు అయిపోయినాయి. రాష్ట్ర ఎన్నిక ముఖ్యమంత్రి ఎవరని మాట్లాడినాం. ఇప్పుడు గ్రామాల్లో 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎన్నికలు ఉన్నాయి. 3 విడతల్లో 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు. ఇప్పుడు మనం ప్రస్తుతం మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలో జరుగుతున్న గ్రామాలు 16 గ్రామాల్లో మనం తిరుగుతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఝాన్సీ లింగాపూర్. ఈ ఝాన్సీ లింగాపూర్కు పెద్ద పేరుంది. అది ఎందుకు పేరుందంటే బొక్కలు ఇరిగిపోతే దాన్ని జోడించడం. ఆ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది. సేవ చేస్తూ, ప్రజలు సేవ చేస్తూ వస్తున్నారు. ఆ ఇంటికి పేరున్న మానేగల్ల ఇంటికి పేరుంది. మానేగల్ల రామకృష్ణయ్య అనే ఈరోజు రాములన్న అని అంటారు. చాలా మంది రాములన్న పిలుస్తారు. ఇది ఏదైతే కార్యక్రమం ఉందో, బొక్కలు ఇరిగిపోతే జోడించడం, ఇది దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో కూడా పేరుంది. చాలా మంది అమెరికా నుంచి, దుబాయ్ నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ పోతారని మేము వింటుంటాం. అట్లాంటి పేరు ఈ ఇంటికి పేరుంది. గతంలో గ్రామస్తులందరూ కలిసి మీరు పెద్ద మనిషి ఉండాలి, సర్పంచ్గా నిలబడడానికి ఆయనకు బలవంతంగా తీసుకొచ్చి మనం విన్నాం. 12 సంవత్సరాలు సర్పంచ్గా ఈ ఊరికి పెద్ద మనిషి ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో, గ్రామాల ఎన్నికలు రావడంతో 3వసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడినారు. ఈడ విచిత్రం ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఎంతోమంది పోటీ ఉన్నారు. ఈ పోటీల్లో సొంత కొడుకు, సొంత అబ్బాయి రాములన్న కొడుకే నాన్న పైన పోటీ చేయబోతున్నారు. అది కారణం ఏంటి? అందుకే పూర్తి స్థాయిలో మనము ఈ ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి, ఎవరికి ఎంచుకోబోతున్నారు. ఎందుకంటే ఇలా పార్టీ ముఖ్యం ఉండదు. గ్రామాల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ముఖ్యం ఉండవు. ఇక్కడ కేవలం వ్యక్తిగత మనిషి ముఖ్యం ఉంటుంది. ఎందుకంటే ఎవరు మంచిని మనం అభివృద్ధి చేయాలి, మనకు ఊరికి ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఆదుకుంటారు, జనాలకి ఆపద వస్తే అర్ధరాత్రి కూడా ఎవరు ఆదుకుంటారని వ్యక్తిగతంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తారు సర్పంచ్ ఎన్నికల్లో. పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది గతంలో, ఇంకా అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఈ గ్రామానికి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తారు, ఆ విషయంలో మాట్లాడుతూ ఈ అబ్బాయిను పోటీ చేయబోతున్నారు, ఎందుకు అవసరం వచ్చింది, ఆ విషయంలో మాట్లాడదాం. చెప్పండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా రాష్ట్రం మెదక్ జిల్లాలో పెద్ద చర్చ జరిగింది. చాలా పేపర్లు వచ్చినాయి, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నానా పేరునే తనయుడు పోటీ చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది మెదక్ జిల్లాలో. అది చాలా పెద్ద నాయకులు కూడా వెళ్ళింది. మీ అబ్బాయి ఎందుకు మీ పైన పోటీ చేయబోతున్నారు? ఎందుకు? పెద్ద మనుషులు మేము ఊరుకు పెద్ద మనుషులము. ప్రతి ఒక్క మనిషి సర్పంచ్ ఉన్నా లేకున్నా చిన్నదానికి పెద్దదానికి వస్తారు. వాళ్ళకు మేము అండకుంటాము, మాకు వాళ్ళు అండకుంటారు. భూస్వాములు పని చేసుకుంటారు, మేము బతుకుతాము, మాతో వాళ్ళు బతుకుతారు. ఇక నేను 12 ఏళ్ళుగా కరెక్ట్గా పనిచేసిన. 12 ఏళ్ళు కంటిన్యూగా చేసిన సర్పంచ్గా. 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 12 ఏళ్ళు చేసినప్పుడు మొన్న రిజర్వేషన్ వచ్చింది. ఎట్లా రాములన్న ఇప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడే మళ్ళా నిలబడేందుకు రిజర్వేషన్ వచ్చాయని ప్రజలందరూ అన్నారు. అంటే వెనుక ఉండి చూసుకుందాము, ఏదైనా ఉంటే మా కొడుకు ఎదిగిండు కదా అని వార్డు నంబర్ చేయించిన. వార్డు నంబర్ చేయించి గెలిపించిన. అప్పుడే మా నాన్న చచ్చిపోతే పెద్ద మనిషి వస్తలేడు, ఎట్లా ఈ పిల్లగాడు గుర్తులేడు, చదువుకుని పోయిండని అన్నారు అందరు. అంటే నా కొడుకే వెంకటేశ్వరు, నా కొడుకే అని ఆయనతో గెలిపిస్తే అక్కడ పేర్లు నిలబెట్టగా మాకు అచ్చు లేదు, చూసు లేదు, ఫోన్ లేవట్టు లేదు. అంతా రివర్స్ అయిండు. వార్డు మొత్తం రివర్స్ అయితే 10 వాళ్ళు ఉంటాయి మా ఊళ్ళో. 150 ఓట్లు ఒక్క దానికి వార్డు మెంబర్కు. ఇక రివర్స్ అయ్యి అడిగితే, నువ్వు ఒక సర్పంచ్గా చేసినావు, నేను ఏమంటే వార్డు మెంబర్ పని లేదంటే అడగాలి అని అడిగి నేను ఏదానికైనా వస్తా, నేను ఉండమంటేనే గెలిచిరు కదా అని పోయి అందరిని కూర్చుని అడిగిన. మాకు వార్డు మెంబర్ నన్నా ఇయ్యి, లేకపోతే నువ్వన్నా చూసుకో అని ఆ గల్లీ వాళ్ళు మాట్లాడితే ఆ గల్లీలో నువ్వు ఇక్కడ వెళ్ళు అనేవరకల్లా గల్లీ వాళ్ళు మాట్లాడితే నేనే చూసుకుంటా అని ఇవాళ దాకా ఒడ్డెక్కించేదాకా నేనే చూసుకున్నా గల్లీని. ఉంటే ఎవరన్నా ఇప్పుడు ఆయన మంచిగా చేస్తే ఊరితోని పండుతోని ఉంటే, నా కొడుకును రాజకీయంలో ఎట్లయినా ఎప్పటికైనా నన్ను మమ్మల్ని ఊరు పెద్ద మనిషి లెక్క చూసుకుంటారనే దాని మీదనే దించితే నా మీదకే రివర్స్ చేసి ఊరుకు పనులు చేయకపోకట, ఊరితో మాట్లాడకపోకట, ఊరుకు కంటిన్యూగా ఉండకపోకట, సరిగా ఉండకపోతే నేను ఎవరికన్నా ఏమన్నా ఇచ్చినా చేసినందుకు ఏడికెళ్ళా ఇస్తావేం చేసుడు, దర్వాజలు పెట్టుకొట్టుడు, అట్లా ఇట్లా అంటే నా కొడుకు కొట్టిండని ఎవరు తెలియకుండా ఉన్నా. దానికి ఇప్పుడు మళ్ళీ జనాలంతా ఉంటే ఊరికి ఉద్ధరియకపోతే బాగుండదు.
ఊరుకు ఏదన్నా పనులు చేయకపోతే బాగుండదు. మనకు కలిసి వచ్చిన కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు కావాలి, ఇంకా కొన్ని ఇండ్లు బాగలేవు. మారుమూల గ్రామం, మాకు ఒక రూములు లేవు, రూములు తక్కువ వచ్చినాయి, ఇన్ని రూములు కట్టిద్దాము. నేను ఇంతకుముందు చేసిన పనులు సిసి రోడ్లు మొత్తం ఏం లేకుండా పోసిన ఎమ్మెల్యే పరుచుకొని అందరు అవకాశం ఇస్తే సిసి రోడ్లు మొత్తం పోసిన. సబ్ స్టేషన్ నేను రామంపేటలో పడ్డంత సబ్ స్టేషన్, పెద్ద సబ్ స్టేషన్ మా ఊరు మీదకి వెళ్ళి మూడు ఊళ్ళకి పోతుంది. భూమి లేకుండే 50,000 పెట్టి 1-2 లక్షలు పెట్టి భూమి కొన్నా ఇచ్చిన, భూమికి ఇచ్చేసిన. అది కొనిస్తావు ఇది కొనిస్తావు అని ఆరోపణలు అయినా నా కొడుకులు ఇట్లా చేస్తున్నాను చెప్పుకోలేదు. ఇంకా కొన్ని పనులు ఏమేమి చేసిరాను వేరే ఉంటుంది. బ్రిడ్జి లేకుండే, పెద్ద పంట చేనులో పోయేందుకు పెద్ద నరకం ఉండే. సీఎం దగ్గరికి పోయి బ్రిడ్జి తీసుకొచ్చిన, బ్రిడ్జి అయిపోయింది, సిసి రోడ్లు అయిపోయినాయి, 15 మోటార్లు 15 పొక్కలు వేయించిన, మోటార్ వేయించిన ఇంటింటికి. మళ్ళీ సైంటేషన్ గుడక ఇడికి పోకుండా మా ఊరే పేరు వచ్చింది. ఇది స్కూల్ పిల్లలను రాత్రి పగలు చూసుకొని మా పిల్లలను ఢిల్లీ దాకా పంపించిన, మా ఊరే ఫస్ట్ వచ్చింది. ఢిల్లీ దాకా పోయింది చదువుకు, మా ఊరికి ఫస్ట్ వచ్చింది మా ఊరు. అట్లా అన్ని రంగాల్లో మంచిగా ఉన్నాడు, పెద్ద మనిషే ఉండాలని. ఈ చేతకి నేను ఇది ఒక సంవత్సరం, ఇది ఒక 5 ఏళ్ళు చేస్తారా, నువ్వు ఎన్నుకుండి చూసుకో, నువ్వు ప్రిపేర్ అవుతావు. 1-2 గ్రామ సభలలో వెంకట్ ఉంటాడు, నాకు చేతనైనా చేత కాకుండా అన్నా కానీ నేను పోటీ చేస్తాను 2-3 పెద్ద మనుషులు 2-3 వానికి నేర్పి ఆయన నిలబెట్టి చేసి పోటీ అని అంటుండ్రు. ఇక అందరికి ఇప్పుడు చేసేటి అంటే మా ఊరు రామంపేటకు పోవాలి, కట్టుకుందామంటే పైసలు ఉన్నాయి. మేము పేద ఇరకము ఊరు, ఒక పంచనాలు, ఇంకా ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు, ఒక దవాఖానా, అవన్నీ కోరికలు నాకు ఉన్నాయి. ఇవి చేసి నేను చచ్చిపోతే కూడా నా ఊరికి పేరు ఉంటాయి. నాకు ఏజ్ అయిపోయిందా అనే దాని మీద దిగిన. మీకు అందరికీ నమస్కారం. అయితే ఇది ట్రీట్మెంట్ అనుభవం ఉన్నది, మీ తాత మీ నాన్న నుంచి అనుభవం ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్నారు. మంచి హాస్పిటల్ కూడా తీసుకొస్తే ఇంకా ఉపయోగపడుతుంది ఆలోచన. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు 12 సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే సర్పంచ్ గారు పెద్ద మనిషి ఉన్నారు, ఎలాంటి కార్యక్రమం మీరు అప్పుడు ఉన్న రాజకీయం ఏంది, ఇప్పుడు ఉన్న రాజకీయం ఏంది, అప్పుడు ఉన్న అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు, చేసేది ప్రజల్లో మీకు ఏ రకంగా ప్రజలు ఇవ్వకపోతున్నారు? ఇప్పుడు చేసేది అదే. గవర్నమెంట్ పనులు కమిటీలు లేవు, 2 కమిటీలు, మా ఎస్సీ కమిటీలు ఒకటి కట్టించిన. ఇప్పుడు కమిటీలు లేవు, 2-3 కమిటీలు కావాలి. బీసీలకు లేదు, ఎస్సీలకు లేదు, ఓలిదాసరికి లేదు, రెడ్డిలకు లేదు. నాతో అయినంత పూర్తి ఇన్ని కమిటీలు కట్టిద్దాము, ఓ దవాఖాన పెట్టిద్దాము, ఓ ఫంక్షన్లు కట్టిద్దాము అని ఒక కోరికతో డాక్టర్ది దవాఖానే కావాలి. అక్కడపెట్లు ఉన్నటువంటి దవాఖానా అనేది ఒకటి శాంక్షన్ చేపిద్దాం అనేది ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో కూడా సర్పంచ్లు మన గ్రామం అభివృద్ధి కోసం అప్పులు చేసి ఆ బిల్లు సాకుండా కూడా హైదరాబాద్కి వెళ్ళి నగరానికి వెళ్ళి కూలి పని చేసిన పరిస్థితి కూడా ఉన్నాయి. 3 స్కూల్ కట్టించినాం మా ఊళ్ళో. 10వ తరగతి లేకుండే, 10వ తరగతి శాంక్షన్ చేపించిన. ఈ పిల్లలకు 10వ తరగతి అయింది ఇప్పుడు ఇక్కడ. ఇంకొకటి కూడా అంగన్వాడీ పిల్లలకు దూరం అవుతుందని అది కూడా శాంక్షన్ చేపించిన. అది కాలే, తాము దొరకక ఈ అంగన్వాడీ స్కూల్ గివి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా టైం చేస్తారు మీరు? టైం అంటే మీ ఆఫ్టర్నూన్లో నేను అవకాశం ఇస్తాను. ఎవరి దగ్గరికి పోయినా, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోని, ఏ ఆఫీసర్ దగ్గరికి పోని, నేను అడిగితే ఉన్నది అడుగుతా, కాదని లేదు. నేను వచ్చినా రాకున్నా ఆయన తీరది, ప్రజల కొరకే అడుగుతుండ్రు కదా అని లేదనలేదు ఇప్పటి వరకు. అదే ఆశ మీద కూడా ఇప్పుడు నేను వీళ్ళకు హామీ ఇస్తాను. సొంతంగా మీరు మీ సొంతంగా అంటే పార్టీలు కాకుండా సొంతంగా ఏదో మీరు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇస్తామంటారు. అప్పుడు కూడా ఇచ్చిన సొంతంగా ఏమేమి ఇస్తున్నారు? 5,000 రూపాయలు దేనికి? పుట్టిన పిల్లకు ఫిక్స్ 5,000. ఈ 5 ఏళ్ళ లోపల ఉంటాడు. అప్పటికి నా రెక్కలు ఉంటే ఉండదు. 5 ఏళ్ళ పుట్టిన పిల్లకు ఫిక్స్ ఆడపిల్ల పుడితే. ఇక ఓళ్ళ పెళ్ళి అయినా ఆడపిల్ల పెళ్ళి అయితే 11,000 డొనేషన్, చావులకు 5,000. అది ఇప్పుడు మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో అలాంటి మనకి ఇప్పుడు అడుగుతున్నారా?
కళ్యాణ లక్ష్మితో పాటు తులమగాము మరి అవన్నీ మనకు మనం మీదకి వెళ్ళొచ్చేది కాదు. పంపిక అడుగుతున్నారా? అడుగుతారు కానీ ఇక సమాధానం చెప్పుకున్నారు. మీదే రకంగా చెప్తున్నా మరి ఏ రకంగా అంటే ఇప్పుడు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఇస్తలేవు అంటేనా సరే ప్రభుత్వం ఇచ్చు కదా తులమగాము అన్నారు, 20 పింఛన్ ఇప్పుడు అన్నారు. మేమేమి నిన్న మొన్ననే ఏం చెప్పుకోలేదు వస్తాయి అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్తాము ఓళ్ళ మీదే మనం ఏం చెప్పలేదు. ఇప్పుడు మీదకి వెళ్ళి ఇస్తేనే కింద మేము ఇచ్చేస్తాము. చెక్కులు పంపమంటే పలానా ఊరికి ఇచ్చినామంటే నేను ఉమ్మడి మండలానికి అధ్యక్షుని చేసిన, కోరం అధ్యక్షులు చేసిన. ఎవరికి వచ్చినా చెక్కులు నాకు పంపుదురు, నేను చెక్కులు ఇచ్చేస్తుంటే కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు వస్తలేవు అట్లంటే సరే వస్తాయమ్మా, గవర్నమెంట్ ఒక పరి బంద్ చేసినాక ఇచ్చినాక బంద్ చేయరు, వెనక ముందు వస్తాయని ఆన్సర్ చెప్పుకుంటారు. ఒకవేళ ఇప్పుడు సర్పంచ్ మళ్ళా మీరు అభ్యర్థిగా మీరు పిలిస్తే కొన్ని ఏదైతే గతంలో ఏదైతే బిల్స్ రాక ఇబ్బంది పడుతున్న సర్పంచ్లు అలాంటి మీ పైన కూడా ఈ గ్రామంలో అట్లాంటి ఏమైనా జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ రకంగా మీరు ధైర్యం ఇస్తారు, ఏ రకంగా మీరు ప్రజలకి ఆదుకుంటారు చెప్పాలి కదా. మనకు పనస బిల్లు ఆగిపోతే చేసుకోవాలి, బతికినాడాలి, తిరగాలి, చేయాలి, బిల్లు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చెల్లు చేపించినాం, కొన్ని కావన్నారు. అయితే మాకు 2 చెల్లు ఉన్నాయమ్మా, ఇక్కడ నీళ్లు పోతున్నాయి, అట్లా ఇట్లా అని బతికినాడు. చెరువు కానే కాదన్నారు. కొన్ని ఊళ్ళలో కొన్ని చెరువు కాలేదు. మా చెరువు అదే నీళ్లు బతుకమ్మలు వేసే చెరువు, మాకు ఊరు దగ్గర చెరువు, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, మాకు నీళ్లు నిండాలంటే మళ్ళీ దాన్ని పెట్టించి చేపించాను. వెనక ముందు వచ్చేసింది బిల్లు. ఇప్పుడు జనాలు వెళ్తారు కదా, ఏమంటారు జనాలు, ఏమంటారు మీకు నా గురించి వాళ్ళ దయనే. నేను ఏమన్నా అందరూ బాగా ఫోర్స్ వేస్తేనే నిలబడ్డా. జనాలు నిలబడేపించిండ్రు. గ్రామస్తులకు ఏం చెప్పబోతున్నారు, యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు వచ్చే పనులు ఏ పని మనకైతే లేదో పోరాడి తీసుకొచ్చి ఊరుకు అంకితం చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు లేవని లేని పోయి తీసుకొస్తా అని చెప్తున్నా కదా. ఎమ్మెల్యే దండం పెట్టు, ఎంపీ దండం పెట్టు, మా ఊళ్ళోకి ఇట్లున్నది పరిస్థితికి, ఇది మా ఊరు దూరం ఉన్నది, మా ప్రజలు లేని ప్రజలు ఇప్పుడు కట్టుకోవాలంటే బట్టపిల్లలు కట్టుకొని లగ్గం చేసుకునేది. ఇప్పటి పిల్లలకు ఇంతో అంతో కష్టపడుకుంటా చదివించుకుంటే పెళ్లి చేసుకుని పరిస్థితి ఓ ఫంక్షన్ లేదు. ఏమని అడుగుతాను. ఒకటి స్కూల్కి ఉడికే తావు లేకుండే, నేను మా తాత సంపాదించిన తావు ఇచ్చి అందుకు చిన్న ఫంక్షన్లు అయ్యేటట్టుగా తావిచ్చి మీదేసిన, కింద మీదేసిన 2 స్కూల్ శాంక్షన్ 2 చేయించుకొచ్చిన. మళ్ళీ శాంక్షన్ కింద వస్తే కూడా మీదేసిన, కింద తావు ఇచ్చి అక్కడ చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు. అవరు కూడా లేకుండే నా జేబు నుంచి మీరు చేసుకుంటారు కదా. ఇది ఇప్పుడు ఏమన్నారు, స్కూల్ లేకుండా సొంత తాత సంపాదించిన నాన్న సంపాదించిన ఆస్తుల్లో కొంత స్థలం ఇస్తుంది గవర్నమెంట్. స్కూల్కి స్థలం ఇచ్చి నాన్న ఇచ్చేసి ఆ స్కూల్ కట్టే ప్రయత్నం చేశారు, అంటే స్కూల్ నిర్మాణం చేశారు. ఇట్లాంటి వర్క్ అంటే పనులు చేసే నాయకులు ఎంచుకుంటారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక రావడమే పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తిగతంగా వ్యక్తులు మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి నాయకులు అవసరం పడుతుంది. ప్రజలు ఆలోచించాలి, వేరే గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఆ గ్రామస్తులు కూడా ఆలోచించాలి. ఇలాంటి నాయకులు అవసరం. మన గ్రామానికి ఎవరు వృద్ధి చేస్తారు. ఒకవేళ బిల్స్ ఆగిపోయినా కూడా మన సొంత డబ్బులతోని నిర్మాణం చేసుకునే నాయకులు మనకు అవసరం. కాబట్టి ఇలాంటి నాయకులకు అవసరం. ఈ ప్రజలు గమనిస్తూ మన భవిష్యత్తు ఎవరు మారుస్తారు, మన గ్రామానికి ఎవరు అభివృద్ధి చేస్తారు అని ఆలోచించి ఓటు వేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నాను ఇది నిజం.